అసలు ఎన్నికల్లో యుద్ధం చేయండి. ఈ ఎన్నికల్లో తర్వాత సాధారణ ఎన్నికలను కూడా వైకాపాదే గెలుపు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ వైకాపా నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్ ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా యుద్ధం చేయాలి, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని వైకాపా నాయకులు అయితే తెలియజేశారు. చంద్రబాబు ఈ ఎన్నికలకు సక్రమంగా జరగనివ్వరు, పోలీసులను పెట్టి దౌర్జన్యం చేస్తారు, బెదిరిస్తారు, ప్రలోభ పెడతారు. వాళ్ళు పోలీసులను అడ్డుపెట్టుకుని ఏం చేసినా ఈ ఎన్నికల్లో గట్టిగా యుద్ధం చేద్దాం, గెలుపు మనదే అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి చాలా హడావడైతే జరుగుతుందన్నమాట. ఒక పక్క అక్టోబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు అయితే పూర్తి చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు నివేదించారనమాట. రిజర్వేషన్లు 50% మించకూడదన్న న్యాయవాది యోగేష్ అనమాట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అక్టోబర్ ఆఖరి నాటికి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల చట్టాలను ప్రభుత్వం సవరిస్తుందని, వాటి ఆమోదం కోసం శాసనసభలో బిల్లు ప్రవేశపెడుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై జీవోలు జారీ చేయనున్నందున బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. పార్టీ ఇన్ పర్సన్ అదేవిధంగా న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50% మించి రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఆ అంశం కోర్టుకు చేరి ఎన్నికల ప్రక్రియ 2-3 నెలల పాటు జాప్యం జరిగే అవకాశం అయితే ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏజీ తగిన సలహా ఇస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించారనమాట. సో బీసీ జనగణన చేపట్టకుండా రాష్ట్ర స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శంకర్రావు అయితే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మరోవైపు 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆయన అయితే అన్నారు. సో ఏదేమైనా ఒక పక్కన ప్రభుత్వం ఎన్నికలకైతే సిద్ధమైంది, ఒక పక్కన ప్రతిపక్షాలు అయితే వీళ్ళకైతే మంచి హడావడిగా తయారైనాయి అన్నమాట. సో యుద్ధ వాతావరణం అయితే మొదలవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్